నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏది విశేషమైన దృష్టిని మరియు ప్రశంసలను పొందింది. ముఖ్యంగా ప్రభాస్, దీపికా పదుకునే మరియు అమితాబ్ బచ్చన్లతో కూడిన దాని సమిష్టి తారాగణం కోసం. భారతీయ చలనచిత్రంలో కొత్త బెంచ్మార్క్ ని నెలకొల్పుతూ ఈ చిత్రం దృశ్యమాన మరియు కథనాత్మక కళాఖండంగా పేర్కొనబడింది. ఇప్పటికే బాహుబలి సిరీస్ మరియు సాహో లో తన నటనతో భారీ అభిమానులను ఏర్పరచుకున్న ప్రభాస్, కల్కి 2898 ఏది లో టైటిల్ పాత్రను పోషించి ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. పాత్రలో లీనమై డెప్త్ మరియు నాన్ని తీసుకురావడంలో అతని సామర్థ్యం మెచ్చుకోదగినది. కల్కి 2898 ఏది లో ప్రభాస్ శారీరకంగా డిమాండ్ చేసే మరియు మానసికంగా సంక్లిష్టమైన పాత్రలో అడుగుపెట్టాడు. అతని కల్కి పాత్ర శక్తివంతమైనది, ఒక ఉద్దేశ్యంతో భవిష్యత్ యోధుని సారాంశాన్ని సంగ్రహిస్తుంది. అతని పనితీరు బలం మరియు దుర్బలత్వం యొక్క మిశ్రమం పాత్రను సాపేక్షంగా మరియు బలవంతంగా చేస్తుంది. తన క్రాఫ్ట్ పట్ల ప్రభాస్ అంకితభావం ప్రతి ఫ్రేమ్లో స్పష్టంగా కనిపిస్తుంది మరియు అతని అభిమానులు సూపర్ స్టార్గా అతని స్థాయిని పునరుద్ఘాటించే ప్రదర్శనతో వ్యవహరిస్తారు. కల్కి 2898 ఏది లో దీపికా పదుకొనె ప్రమేయం ఒక ముఖ్యమైన హైలైట్. ఆమె బహుముఖ ప్రజ్ఞ మరియు కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్కు పేరుగాంచిన ఈ చిత్రంలో దీపిక పాత్ర ఒక ద్యోతకం. ఆమె దయ మరియు తీవ్రత యొక్క సమ్మేళనాన్ని తెస్తుంది, చలనచిత్రం యొక్క భవిష్యత్తు మరియు పౌరాణిక ఇతివృత్తాలను సంపూర్ణంగా పూర్తి చేస్తుంది. ప్రభాస్తో ఆమె కెమిస్ట్రీ కథనానికి భావోద్వేగ పొరను జోడిస్తుంది, వారి పరస్పర చర్యలను చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. బలమైన, స్వతంత్ర పాత్రలను పోషించడంలో దీపిక యొక్క సామర్థ్యం ఈ చిత్రంలో మరియు ఆమె నటన ఆమె ప్రతిభకు మరియు అంకిత భావానికి నిదర్శనం. దుర్బలత్వం మరియు బలం యొక్క క్షణాల మధ్య ఆమె అప్రయత్నంగా పరివర్తన చెందుతుంది. ఆమె పాత్రను కథలో అమితాబ్ బచ్చన్, భారతీయ సినిమా యొక్క పురాణం, కల్కి 2898 ఏది కి అపారమైన ఆకర్షణను జోడించారు. సినిమాలో అతని ఉనికి ఐకానిక్కి తక్కువ కాదు. బచ్చన్ పాత్ర ప్రధాన దృష్టి కానప్పటికీ కథాంశానికి కీలకం మరియు అతని నటనలో మాస్టర్ క్లాస్. అతను సినిమా కథనాన్ని సుసంపన్నం చేసే జ్ఞానం మరియు అనుభవాన్ని తెస్తాడు. అతని డైలాగ్లు అతని క్యాలిబర్ ఉన్న నటుడు మాత్రమే సాధించగల లోతు మరియు అధికారంతో అందించబడ్డాయి. కల్కి 2898 ఏది కి అమితాబ్ బచ్చన్ అందించిన సహకారం అతను చిత్ర పరిశ్రమలో గౌరవనీయమైన వ్యక్తిగా ఎందుకు కొనసాగుతున్నాడనే విషయాన్ని గుర్తుచేస్తుంది. నాగ్ అశ్విన్ దూరదృష్టితో దర్శకత్వం వహించినందుకు ఈ చిత్రం దృశ్యమానంగా ఉంది. పురాణాల అంశాలతో కలిపి భవిష్యత్ సెట్టింగ్, ప్రత్యేకమైన మరియు లీనమయ్యే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్, స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు సినిమాటోగ్రఫీ అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నాయి. ఇది కల్కి 2898 ఏది ని సినిమాటిక్ అనుభవంగా మార్చింది. ప్రతి ఫ్రేమ్ ఈ చిత్రం యొక్క మేకింగ్లోకి వెళ్లిన సాంకేతిక పురోగతి మరియు సృజనాత్మక దృష్టిని ప్రదర్శిస్తూ చాలా నిశితంగా రూపొందించబడింది. అంతేకాకుండా సినిమా కథనం ఆకర్షణీయంగా మరియు ఆలోచింపజేసే విధంగా ఉంది. ఇది మంచి మరియు చెడు, న్యాయం కోసం అన్వేషణ మరియు ఆశ యొక్క శక్తి యొక్క ఇతివృత్తాలను పరిశీలిస్తుంది. కథాంశం పురాణాలలో పాతుకుపోయినప్పటికీ ప్రేక్షకులతో ప్రతిధ్వనించే సమకాలీన ఔచిత్యం ఉంది. పాత్రలు బాగా అభివృద్ధి చెందాయి మరియు వారి ప్రయాణాలు బలవంతంగా ఉంటాయి. వీక్షకులు